ఒకటి నచ్చలేదు, రెండు నచ్చలేదు, మూడు నచ్చలేదు, 10 నచ్చలేదు, 50 నచ్చలేదు. 50 నచ్చలేదు అంటే ఎవరి లోపం అది? కరెక్ట్ ఏజ్ లో పెళ్లి చేసుకోలేదు అనుకోండి, సమాజం నుంచి ఒత్తిడి అనేది బాగా పెరిగిపోతుంది కదా సార్. బాగా సంపాదించాలి, మంచిగా ఉండాలి, మంచి ఎడ్యుకేషన్ చేయాలని దానివల్ల కొందరు లేట్ అవుతున్నట్టు తప్పులేదు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటలేడు అని అంటే మరి ఆలోచన లేటమ్మా. సమాజం ఏమంటది అంటది అమ్మాయి చేసుకుంటలేదు అంటే దీనికి ఎవడన్నా అని అమ్మాయి గురించి అంటారు. అంటే ప్రతి అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, పెళ్లి చేసుకోవాల్సిన టైం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు, టైం దాటిన తర్వాత అయినా కానీ ఆలోచించాలి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ప్రజెంట్ అంటే ప్రేమ విషయంలో ఏదైనా ఇంట్లో చెప్పుకుంటే పెళ్లిళ్ళు అయితే అయిపోతూనే ఉంటాయి కదా సార్. అవును, మరి వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఏం చేస్తారు? సంపాదన వచ్చిన తర్వాత కూడా నువ్వు పెళ్లి చేసుకుంటావు అంటే మరి అది ఏం ఆలోచన అన్నట్టు? పెళ్ళి అనేది ఎప్పుడు చేసుకున్నా కంగారు. అంటే వాళ్ళ దానికంటే సమాజం ఏమనిస్తుంది, సమాజం ఏం ఆలోచిస్తుంది, సమాజం కోసం చేసుకునే రోజులు అయిపోయినాయి. దానికోసం అని చెప్పేసి ఈరోజు మనం సాయిబాబా సార్ కోసం మాట్లాడదామని వచ్చాము. సార్, ఈరోజు నేను మీకోసం ఒక క్వశ్చన్ తీసుకొచ్చాను సార్. అదేంటంటే, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, కరెక్ట్ ఏజ్ లో పెళ్లి చేసుకోలేదు అనుకోండి, సమాజం నుంచి ఒత్తిడి అనేది బాగా పెరిగిపోతుంది కదా సార్. దాని గురించి మీరేం చెప్తారు? ఇక ఒత్తిడి అంటే పెరుగుతుంది. మరి ఇక పెళ్లి చేసుకోకపోతే ఇక వీడు ఎందుకు పెళ్లి చేసుకుంటలేడు, ఏమైంది, వీడు మరి ఏంది పరిస్థితి అని అడుగుతారు. కానీ ఇప్పుడున్న కాలంలో ఏంటంటే పిల్లలకి ఎట్లా అయిపోయిందంటే బాగా సంపాదించాలి, మంచిగా ఉండాలి, మంచి ఎడ్యుకేషన్ చేయాలని దానివల్ల కొందరు లేట్ అవుతున్నట్టు తప్పులేదు. కానీ ఏమో ఆలోచనలు, ఏమో బుద్ధి పెట్టుకొని నువ్వు పెళ్లి చేసుకోకపోతే మరి సంపాదన వచ్చిన తర్వాత కూడా నువ్వు పెళ్లి చేసుకుంటావు అంటే మరి అది ఏం ఆలోచన అన్నట్టు? మధ్యవర్తి దగ్గరికి వెళ్తారు. వాడు ఒక సంబంధమో, 2 సంబంధాలు, 10 సంబంధాలు, 50 సంబంధాలు తెస్తాడు. ఒకటి నచ్చలేదు, రెండు నచ్చలేదు, మూడు నచ్చలేదు, 10 నచ్చలేదు, 50 నచ్చలేదు. 50 నచ్చలేదు అంటే ఎవరి లోపం అది? ఎవరి లోపం? అమ్మాయి అబ్బాయి ఇద్దరిట్లో ఎవరిదైనా అయి ఉండొచ్చు. మరి అప్పుడు ఏం చేస్తే సమాజం ఏమంటది? ఇంకా ఎందుకు చేసుకోలేదు ఏంటి అనేది కొజ్జోడు అంటది. ఓహో, అంతే. ఇప్పుడు పెళ్లి చేసుకుంటలేడు అని అంటే మరి ఆలోచనలు ఏంటమ్మా? ఎందుకు చేసుకోవట్లేడు? అమ్మాయి చేసుకుంటలేదు అంటే దీనికి ఎవడన్నా అని అమ్మాయి గురించి అంటారు. ఓకే, అంతే కదా. కాబట్టి ఏంది అంటే మనకు పెళ్లి చేసుకునే ఉద్దేశము, సరే నువ్వు ఎవరైనా ప్రేమించినవా లేకపోతే నీకు చేసుకునే ఉద్దేశం లేదా, ఏదో ఒకటి క్లారిటీ ఇచ్చుకోవాలి తల్లిదండ్రులకు. మధ్యవర్తిని ఇబ్బంది పెట్టుడు అనవసరంగా సమాజానికి హైలైట్ అవ్వాల్సిన పని లేదు కదా. నువ్వు అనేటోడి గురించి వాళ్ళు పెళ్లి చేయాలని ఆలోచిస్తున్నారు. సరే, నువ్వు సంసారానికి పనికిరాని ఆలోచన నీకు ఉంది. అప్పుడు నువ్వేం చేయాలి? నాతోని కాదు, లేదు కొందరికి లవ్ అఫేర్స్ ఉంటాయి, ఒక ఆమెను ప్రేమిస్తావు, ఏం చేయాలి అప్పుడు? ఇంట్లో చేసుకుంటే బెటర్. సరే, అమ్మాయి అనుకో, ఏం చేయాలి? అమ్మాయి అయినా అబ్బాయి అయినా ప్రజెంట్ అంటే ప్రేమ విషయంలో ఏదైనా ఇంట్లో చెప్పుకుంటే పెళ్లిళ్ళు అయితే అయిపోతూనే ఉంటాయి కదా సార్. అవును, మరి వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఇది కొట్టో తిట్టో ఇక తప్పదుగా అని చెప్పేసి వాళ్ళు చేసేస్తారు. అవును, తప్పదు, ఆప్షన్ లేదు కదమ్మా. నువ్వు నీ మనసులో ఉంచుకుంటే నేను ఏమంటది సమాజం? వయసు అనేది పెరుగుతుంది కదా తల్లి, పెరగదా? రోజు రోజు పెరిగేదే కదా. మరి పెరిగినప్పుడు ఎదుటోళ్ళకి చెప్పుకోవాలి, నా బాధ ఇది, నాది ఇది అని చెప్తే దానికి ప్రతి సమస్యకు పరిష్కారం అనేది ఉంటది. కొందరు ఒప్పుకుంటారు, కొందరు ఒప్పుకోరు, ఇబ్బందులు పెడతారు, అవన్నీ ఉంటాయి. కానీ సమాజానికన్నా తెలుస్తుంది కనీసం, అరే వీడికి చేసుకునే ఇంట్రెస్ట్ ఉంది కానీ వీడు ఇట్లా మంచోడే కానీ తల్లిదండ్రులు ఒప్పుకుంటలేరనే విషయం అన్నా అర్థమవుతుంది కనీసం. కానీ అట్లనే ఉండిపోతే ఏమనుకుంటుంది సమాజం? అంటే ప్రతి అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, పెళ్లి చేసుకోవాల్సిన టైం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు, టైం దాటిన తర్వాత అయినా కానీ ఆలోచించాలి. అది ఇక నువ్వు అట్లనే ఉండిపోతే ఎట్లా? సమాజం ఒప్పుకోదు, ఈ సమాజంలో బతకనియరు. ఖచ్చితంగా ప్రతి అబ్బాయి పెళ్లి చేసుకోవాల్సిందే, ప్రతి అమ్మాయి కూడా చేసుకోవాల్సిందే. అమ్మాయి ఎట్లా చేసుకోదు? బరాబర్ చేసుకోవాల్సిందే. అమ్మాయి అయినా అబ్బాయిని ఇద్దరు చేసుకోవాల్సిందే, ఆప్షనే లేదు. పెళ్లి చేసుకోవాల్సిందే, సంసారంలో అడుగు పెట్టాల్సిందే. అడుగు పెట్టకపోతే ఉండేది లేదు. ఉన్న మ్యారేజ్ కూడా దానికోసమే. కానీ క్లారిటీ ఇచ్చుకోవాలి, ఎవరిదైనా క్లారిటీ ఇచ్చుకొని ముందుకెళ్ళాలి.